వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. తాజాగా వైసీపీ ముఖ్య నేతల యొక్క పిఏసి అంటే పొలిటికల్ అడ్వైజరీ కమిటీ యొక్క సమావేశానికి హాజరయ్యే వైసీపీ నేతల యొక్క ముఖ చిత్రం ఏమై ఉంటుందా, ఎలా ఉంటుందా అనేటువంటి సందేహాలు చాలామందిలో ఏర్పడ్డాయి. అయితే అరెస్టులతో, అణిచివేతలతో నలిగిపోయేటువంటి ముఖ చిత్రంతో వాళ్ళు ఉంటారు అని కూటమి నేతలు ఎక్స్పెక్ట్ చేస్తే తెగింపుతో, భవిష్యత్ మీద భరోసాతో వెలిగిపోతున్నారు అని కొంతమంది పరిశీలకులు భావిస్తున్నారు. తాజాగా సమావేశానికి హాజరైనటువంటి నాయకుల్లో ఏమాత్రం బెరుకు కానీ, అరెస్టులు, అణచివేతలు జరుగుతున్నాయనేటువంటి భయం కానీ వాళ్ళ కళ్ళల్లో ఎక్కడా లేదు. వాళ్ళ ముఖ కవళికల్లో ఎక్కడా లేదు. చాలా చిరునవ్వుతో, జోష్‌తో వాళ్ళందరూ కూడా రావడం, నాయకుడు అధినేత జగన్మోహన్ రెడ్డి గారైతే వాళ్ళందరినీ అసలు ప్రస్తుతం ఎన్ని అరెస్టుల పర్వం జరుగుతుందో మనం చూస్తున్నాము. ముఖ్య నేతలందరినీ కూడా, ముఖ్యంగా మిథున్ రెడ్డి లాంటి ఫ్రంట్ లైన్ లీడర్స్‌ని కూడా, ముఖ్యమైనటువంటి లీడర్స్‌ని కూడా జైల్లో పెట్టినా కూడా దాని తాలూకు ఛాయలు, ఆ స్థైర్యం కోల్పోయిన తాలూకు ఛాయలు ఎక్కడ కూడా వాళ్ళ మొహాల్లో కనిపించట్లేదు. చాలా జోష్‌గా అందరినీ సరదాగా పలకరిస్తూ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే వాళ్ళు కూడా ఒక రకమైన భరోసాతో మా అధినేత ఖచ్చితంగా మా వెనక ఉన్నాడు, మా వెన్నంటి ఉన్నాడు, వీటికి భయపడేది లేదు, భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటాం అనేటువంటి స్థైర్యం కూడా వాళ్ళ మొహాల్లో కనిపించింది అనేటువంటిది ఇప్పుడు రిలీజ్ అయిన వీడియోలను చూసి పరిశీలకులు చెప్తున్నటువంటి అభిప్రాయం.